ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్ లో ఈడీ సోదాలు నిర్వహించగా భారీ నగదు బయటపడినట్లుగా తెలుస్తోంది. జార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం పిఏ నివాసంలో సుమారుగా 25 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. లెక్కాపత్రం లేని నగదుగా ప్రకటించారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కేసులో రాంచీలో 9 ప్రదేశాల్లో ఏకకాలంలో ఈ సోదాలను చేపట్టినట్లుగా తెలుస్తోంది. విజువల్స్ చూస్తున్నాం. జార్ఖండ్ లో ఈడీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో భారీ నగదు బయటపడినట్లుగా తెలుస్తోంది. జార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం పిఏ నివాసంలో సుమారు 25 కోట్ల రూపాయల నగదును గుర్తించారు అధికారులు. లెక్కాపత్రం లేని నగదుగా ఈడీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఇక మనీ లాండరింగ్ కేసులో రాంచీలో సుమారుగా 9 ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలను నిర్వహించినట్లుగా తెలుస్తోంది.